నాయకులు ప్రజాగలం సారథి నారా లోకేష్ 42వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ గాంధీనగర్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్, జన్మించిన శిశువులకు జుబ్బాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు, శ్రీమతి మేరీ గ్రేస్ దంపతులు తెలిపారు. గురువారం పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో స్త్రీలకు, గర్భిణీ స్త్రీలకు, జన్మించిన శిశువులకు, వారి సహాయకులకు ఫ్రూట్స్ పంపిణీ, అన్న వితరణ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ దుగ్గమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ జన్మదిన కార్యక్రమాన్ని పేదవారి మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. నిరాశలైనటువంటి పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ దుగ్గమల్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శోభా మేడం, ఆర్ఎంఓ శ్రీనివాసరాజు, ఏఆర్ఎం ప్రత్యూష, దివ్యతేజ, జయలక్ష్మి, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీకాంత్ మరియు బీజేపీ నాయకులు బొబ్బిలి లీలాకుమార్, టీడీపీ నాయకులు అల్లో సింహాచలం, జనసేన పార్టీ వీరమహిళ మద్దాల సంగీత, మాతంగి ప్రకాష్, ఏపీ నాయకులు మఠం శివరామకృష్ణ, ఫ్రూట్స్ మార్కెట్ ఆర్కే రామకృష్ణ, బొత్తుల దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ నాయకులు ప్రజాగలం, యువగలం, ప్రజా సమస్యల మీద యువగలంతో ఈ రాష్ట్రంలో నలుమూలలు తిరిగినటువంటి మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి మరియు ఫ్రూట్స్ మరియు అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లలకి బుద్ధాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలామందికి అన్నదానం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. దీని అంతటికి కూడా కారణం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు మరియు రాధాయి కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్, రాధాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీ రాధాయి గారు ఆదేశాల మేరకు సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ శోభా మేడం గారు, ఆర్ఎంఓ శ్రీనివాసరాజు గారు, మరి బీజేపీ నాయకులు బొబ్బిలి లీలాకుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సింహాచలం గారు, జనసేన నాయకురాలు సంగీత గారు, మాతంగి శ్రీనివాసరావు గారు, మరి ఆర్కే ఫ్రూట్స్ ఆర్కే కానీ, బత్తుల దుర్గారావు కానీ, మఠం శివరామకృష్ణ, మరి దుర్గా టెంపుల్ మరి అసోసియేషన్ నాయకుడు, మరి చాలామంది నాతో పాటు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని లోకేష్ గారు నిరంతరం మాకు ఆదేశాలు ఇస్తుంటాడు. వారి యొక్క ఆలోచన మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యూన్సీల్లో 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. అన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి. ఈరోజు బ్లడ్ క్యాంపులు కానివ్వండి, ఈ సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చాలా భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన మరి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ వాళ్ళ స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.
Like, subscribe, and press the bell icon for new updates.